అత్తయ్య గారు మంచినీళ్ళు. చేతులు కడిగావా? కడగలేదు అత్తయ్య గారు. నాకెప్పుడు మంచినీళ్ళు ఇచ్చినా 10 సార్లు చేతులు కడుక్కొని ఇవ్వాలి, అర్థమైందా? నాకేం మంచినీళ్ళు వద్దు, తీసుకుపో. కోళ్ళ దగ్గొస్తుంది, మంచినీళ్ళు తీసుకురా. అత్తయ్య గారు తీసుకొస్తున్నాను. కోళ్ళ తొందరగా తీసుకురా. అత్తయ్య గారు ఒకటేసారి కడుగుతున్నాను, తీసుకొస్తాను. కోళ్ళ ఎక్కడున్నావే? నీళ్ళు తీసుకురా, చచ్చిపోయా. అత్తయ్య గారు మూడోసారి కడుగుతున్నాను, తీసుకొస్తాను. కోళ్ళ మంచినీళ్ళు తీసుకురా, ఊపిరి ఆగిపోయినట్టుంది. అత్తయ్య గారు ఆరోసారి కడుగుతున్నాను, తీసుకొస్తాను. అమ్మయ్యా 10వ సారి కడిగేశాను. అత్తయ్య గారు మంచినీళ్ళు. అత్తమ్మ కాఫీ తీసుకోండి. కాఫీ మాత్రం సూపర్ గా ఉంది కోడలా. అయ్యో, నా కప్పు మీకు, మీ కప్పు నాకు వచ్చింది అత్తమ్మ. ఇదిగోండి మీ కప్పు. కోడల పిల్ల, ఈరోజు కూర నువ్వు వండమ్మా. నాకు కూర వండడం రాదు కదా అత్తగారు. ఎలా వండాలో నేను ఇక్కడి నుండి చెప్తాను, నువ్వు అక్కడ వంట చేసి. సరే అత్తగారు. అత్తగారు నూనె ఎన్ని చెంచాలు వేయాలి? నూనె 4 చెంచాలు వెయ్యమ్మా. కారం 3 చెంచాలు. ఉప్పు 2 చెంచాలు. పసుపు 1 చెంచా. ధనియాల పొడి అది కూడా 1 చెంచాయే. గరం మసాలా 2 చెంచాలు. జీలకర్ర పొడి అది కూడా 1 చెంచాయే. అత్తయ్య గారు కూర రెడీ. 1 చెంచా కూర తీసుకురామ్మా, రుచి ఎలా ఉందో చూస్తాను. రుచి చూస్తారా? చెంచా లేదు అత్తగారు, చెంచాలన్నీ కూరలో వేస్తాను. అత్తమ్మ ఫోన్ వస్తుంది మీకే. కంపెనీ కాలంటుంది, కట్ చేయి. సరే అత్తమ్మ. చెప్పు, ఎవరమ్మ మంచిది? మీ అమ్మే. ఎవరు నాన్న మంచోడు? మీ నానే. ఎవరక్క బెస్ట్? మీ అక్కే. ఎవరమ్మ గయాలది? మా అమ్మే. ఎవరక్క గొడవలు పెట్టుకుంటది? మా అక్కే. గట్టి చెప్పు. మా అక్కే. మన ఇద్దరిలో ఎవరి జీవితం నాశనం అయింది? నీ జీవితం. మన ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు? మీరే మంచాళ్ళు. మన ఇద్దరిలో ఎవరు భయపడతారు? నేనే. ఇంట్లో ఎవరు వంటలు చేయాలి? నేనే. గట్టి చెప్పు. నేనే చేయాలి. నోరు మూసుకుని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి, సరేనా? పొద్దున లేసి వంట చేయకపోతే తోలు తీస్తా. ఏంటి 7 అయినా లేగలేదు? గిన్నెలు ఎప్పుడు తోముతావు? వంట ఎప్పుడు చేస్తావు? ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? చేస్తా ఇప్పుడే చేస్తా. పోనీలే, కలలోనైనా నా కళ నెరవేరింది. అమ్మమ్మ, నువ్వే మా అమ్మలక్క ఉడితే అయిపోవు కదనే. మంచిగా మాకు స్నానం చేపిస్తావు, అన్నం తినిపిస్తావు, మా అక్కకు నాకు అన్ని పనులు చేస్తావు. మా అమ్మ అయితే పంది మొక్కద్ది, ఎప్పుడు ఫోన్ చూసుకుంటూనే ఉంటుంది.